తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు రాజ్యమేలుతుంది. మాఫియా గుప్పెట్లో ఈ వ్యాపారం చేరడంతో వాళ్ళది ఇష్టారాజ్యంగా ఉంది. ఒక పక్క అధికారులను మచ్చిక చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్న ఈ మాఫియా కల్తీ కళ్ళ వ్యాపారాన్ని మాత్రం యథేచ్ఛగా కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల అమాయకులైన ప్రజలు కల్తీ కళ్ళు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మనం పరిశీలిస్తే హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన ఘటన కల్తీ కళ్ళు తాగి 3 కాంపౌండర్లో ఈ కళ్ళు తాగడం జరిగింది. ఈ 3 కాంపౌండర్లు ఎవరైతే తాగారో వాళ్ళంతా కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలు కావడం జరిగింది. సుమారుగా 20 నుంచి 25 మంది ఆసుపత్రి చికిత్స పొందుతుండగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ కల్తీ కళ్ళు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనడానికి తాజాగా జరిగిన ఘటన మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఒక ఘటనే కాదు, వరుసగా అనేక ఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలో అనేక మంది కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలిస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా మహబూబ్నగర్లో కూడా 2 మృతి చెందడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఈ చర్యలు తీసుకోకపోవడంతో ఈ కల్తీ కల్లు వ్యాపారం మరింత జోరుగా కొనసాగుతుంది. అసలు కల్తీ కల్లు వ్యాపారం కోసం కానీ మనం ఒకసారి పరిశీలిస్తే వైఎస్ రాజశేఖర హయాంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సుమారుగా 104 కళ్ళు కాంపౌండర్ని ఆయన మూసివేయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కల్తీ కళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి నిర్ధారణ జరిగింది. ఆ ఒక్క సంవత్సరాన్ని మనం పరిశీలిస్తే సుమారుగా 3600 కేసులు నమోదయ్యాయి. ఆ సంవత్సరంలో సుమారుగా 120 మంది కళ్ళు తాగడం వల్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కళ్ళు కాంపౌండ్ అన్నింటిని కూడా మూసివేయడం జరిగింది. అయితే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ తిరిగి కళ్ళు కాంపౌండ్లను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో అమ్ముతున్నటువంటి కళ్ళు కాంపౌండ్లకు ఎక్కడ కూడా ఈత చెట్లు లేవు. ఈత చెట్లు లేకుండా కళ్ళు వ్యాపారం ఎలా చేస్తున్నారు అనేది అటు ప్రభుత్వానికి కానీ ఇటు ఎక్సైజ్ అధికారులు కానీ సోయ కూడా లేకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. గతంలో హైదరాబాద్కి నల్గొండ, కరీంనగర్, తర్వాత మహబూబ్నగర్ నుంచి కళ్ళు ఇక్కడికి సరఫరా అయ్యేది. సరఫరా అయిన కూడా అనేక ఇబ్బందులు జరిగి ఇక్కడ నుంచి డిమాండ్ సరిపడా కళ్ళు తయారు కాకపోవడం, తర్వాత కరీంనగర్ లాంటి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రవాణా చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కళ్ళు రుచి మారిపోవడం, తర్వాత వృధాగా జరగడం అనేది కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సింథటిక్గా ఈ కళ్ళును తయారు చేయడం అనేది హైదరాబాద్లో ప్రధానంగా మొదలుపెట్టారు. ప్రధానంగా దీంట్లో ఆల్ఫాజోనం, డైజోఫామ్, కార్బోహైడ్రేట్ వంటివి దీంట్లో కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు. ఈ 3 కలపడం వల్ల ప్రజలకి అనేక రకమైనటువంటి రుగ్మతలు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, మెదడుకు సంబంధించిన నరాలు దెబ్బతింటాయి, తర్వాత జీర్ణ వ్యవస్థ, కాలేయం వంటివి ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వస్తుంది. తర్వాత వాళ్ళు మృత్యుకు దగ్గరగా చేరుకుంటారు. ఈ విషయం బహిరంగ రహస్యం అయినప్పటికీ ఇప్పటికీ తీసుకున్న చర్యలు ఏమీ లేవు. గతంలో ఒకసారి కరీంనగర్లో కళ్ళు కాంపౌండర్లను మూసివేయడానికి అప్పట్లో పనిచేసిన కలెక్టర్ కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళ్ళు కాంపౌండర్లు కూడా మూసివేయడం జరిగింది. అయితే ఈ కల్తీ కళ్ళు తాగడం అలవాటు పడిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఈ కల్తీ కళ్ళు కానీ సేవించకపోతే వాళ్ళు జీవించలేని పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు సుమారుగా ఒక 15 రోజుల పాటు కళ్ళు కాంపౌండర్ మూతపడినప్పుడు కరీంనగర్ జిల్లాలో జరిగిన వాస్తవ పరిస్థితి ఇది. తాగడానికి అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు కాంపౌండ్ గేట్ దగ్గరకు వచ్చి అక్కడ స్పృహ పడిపోవడం, అక్కడి నుంచి ఆసుపత్రి తీసుకెళ్ళిన తర్వాత కొంత చికిత్స పొందుతూ కొంతమంది అంటే సుమారుగా 7 నుంచి 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పటికప్పుడు వెంటనే స్పందించిన అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా తను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కళ్ళు కాంపౌండ్లు తెరవడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే కల్తీ కళ్ళు తాగడానికి అలవాటు పడిన వ్యక్తి ఆ కల్తీ కళ్ళు కానీ తాగకపోతే ఉండలేని పరిస్థితి, దానికి బానిసగా మారిపోతాడు. ఈ బానిసగా మారిపోయిన అతన్ని మళ్ళీ యథార్థ స్థితికి తీసుకురావాలంటే అది సుదీర్ఘమైనటువంటి చికిత్స అవసరం, కౌన్సిలింగ్ అవసరం. ఇదంతా వరుసగా చేసుకుని వచ్చిన తర్వాత మాత్రమే అతను కళ్ళు తాగడాన్ని నిలిపేయగలడు. కళ్ళు వేరు, కళ్ళు వేరు. కళ్ళు తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరమైనది. కిడ్నీ వ్యవస్థని, నాడీ మండల వ్యవస్థని చక్కదిద్దుతుంది. అయితే కల్తీ కళ్ళు మాత్రం ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పాడు చేసుకుంటూ వస్తుంది. ఈ పదే అధికారులు కానీ వైద్యులు కానీ ఈ విషయాన్ని చెప్తున్నప్పటికీ మార్పు కనిపించట్లేదు. హైదరాబాద్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడు సుమారుగా 127 వరకు కళ్ళు కాంపౌండ్లు నడుపుతున్నారు. ఈ కళ్ళు కాంపౌండ్లో సుమారుగా ఒక్కొక్క కళ్ళు కాంపౌండ్లో 500 నుంచి 1000 లీటర్ల కళ్ళు విక్రయిస్తున్నారు. ఒక తాటి చెట్టు ఉంటే కానీ కళ్ళు తయారు కాని పరిస్థితుల్లో ఇక్కడ అసలు తాడి చెట్టే లేకుండా గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో ఉన్నప్పుడు ఒక నివేదిక సమర్పించడం జరిగింది అధికారులు. ఆ నివేదిక ప్రకారం హైదరాబాద్ శివారు దాటిన తర్వాత సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ దూరం వరకు తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ లేవని, అవన్నీ నివాస ప్రాంతాలైనా అపార్ట్మెంట్లు కానీ మారిపోయాయని, ఆ చెట్లు లేకపోవడం వల్ల హైదరాబాద్కి కళ్ళు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పినప్పుడు స్పష్టమైన నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈ నివేదికలన్నీ పక్కన పెట్టిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ తిరిగి దీన్ని పునరుద్ధరించడం జరిగిన తర్వాత మరోపక్క గుడుంబ హైదరాబాద్లో ఎక్కువగా తయారయ్యేది. ధూళిపేట నుంచి తయారైన గుడుంబ సామాన్య ప్రజలకు, కూలీలు, కార్మికులకు అందేది. ఎప్పుడైతే గుడుంబాను పూర్తిగా అణిచివేశారో దాదాపుగా
ఈరోజు హైదరాబాద్లో గుడుంబా అనేది దాదాపు ఒక 10%, 8% కంటే తయారు కావడం లేదు. ఈ పరిస్థితిలో ఈ కళ్ళు తాగడానికి అలవాటు పడినోళ్ళు కల్తీ కళ్ళు బాట పడుతున్నారు. కళ్ళు కాంపౌండర్లు కానీ మనం చూస్తే తెల్లవార్లు రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలకు కూడా కళ్ళు విక్రయించడం జరుగుతుంది. అక్కడ అమ్ముతున్న కళ్ళు పూర్తిగా కల్తీగా ఉన్నప్పటికీ అధికారులు ఇప్పుడు కూడా చర్య తీసుకోవట్లేదు. హైదరాబాద్‌లోని ఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు కళ్ళు తెరిచినట్లు నటిస్తున్న అధికారులు కేసులు నమోదు చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం, ఆ కళ్ళు కాంపౌండ్‌ని తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. అయితే ఒక 15 రోజులు, నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి అదే కళ్ళు కాంపౌండ్ ఓపెన్ కావడం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో గతంలో కళ్ళు కాంపౌండ్‌లను పూర్తిగా మూసివేసినప్పుడు అక్కడ కళ్ళు గీత కార్మికులు ధర్నాలు నిర్వహించి, ఆందోళన నిర్వహించి మళ్ళీ అక్కడ కొనసాగించే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే కర్ణాటకలో మాత్రం కళ్ళు ద్వారా కళ్ళు ఆధారపడినటువంటి వేరే ఉత్పత్తులు తయారు చేయడం వల్ల కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించడం జరిగింది. అయితే మన రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి ఏర్పాట్లు ఏమీ జరగలేదు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రం ఒక నీరా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ నీరా కేంద్రంలో అమ్ముతున్నటువంటి నీరా ఆశించిన మేరకు వాళ్ళకి మత్తునివ్వకపోవడంతోటి కొంతమంది తప్ప ఈ కార్మికులు లాంటి వాళ్ళు అక్కడికి పోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో లభిస్తున్నది మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే 127 కళ్ళు కాంపౌండ్‌లు ఉన్నాయో 127 కళ్ళు కాంపౌండ్‌లు కూడా పూర్తిగా కల్తీ కళ్ళు అమ్ముతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా నిర్ణయం తీసుకొని కల్తీ కళ్ళు పూర్తిగా నిరోధించి ఆ స్థానంలో గ్రామాల నుంచి కళ్ళు వచ్చే విధంగా ఏమైనా ఏర్పాటు చేస్తే కానీ ఈ పరిస్థితి చక్కదిద్దే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ విషయమై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది ఉంది.